నరేంద్ర మోడీ గారికి ముస్లింలు అంటే చిరాకు, ముస్లిమ్స్ అంటే పడదు, అందుకే వక్ఫ్ బోర్డు రద్దు చేస్తున్నారు, ముస్లిమ్స్ అందరినీ భయభ్రాంతులు గురి చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని వాళ్ళు చెప్తుంటే నరేంద్ర మోడీ నెక్స్ట్ మిగతా ఎవరైతే బీజేపీ నేతలు అందరూ ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు ఎవరైతే కరెక్ట్ ముస్లిమ్స్ ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో అది వాళ్ళకి చెందట్లేదు, బడాబాబులు బడాబడగా పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు, దీని మిస్యూజ్ జరుగుతున్నాం. ఎప్పుడైతే 1995లో వక్ఫ్ బోర్డు ఇష్యూ అదేదైతే ఒక బిల్లు పెట్టారో దాన్ని సవరణ చేసి తీరుతాం. ఈ సవరణ అయిన తర్వాత అందరికీ న్యాయం జరుగుతున్నాం. ఏ ముస్లిం సోదరులకు ఎవరికి అన్యాయం జరగకుండా చూసే బాధ్యత మాదని బీజేపీ వాళ్ళు నరేంద్ర మోడీ గారు కూడా తెలిపారు. దీని గురించి నేను ఆల్రెడీ కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు గారు దీన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టారు ఈ వక్ఫ్ బోర్డు బిల్ని. ఇలాంటి క్రమంలో అబ్బో చాలా అంటే చాలా ఆల్మోస్ట్ 288+ మంది దీనికి సపోర్ట్ చేసినట్టుగా మనకైతే తెలిసింది. ఒక 56 నుంచి 58 వరకు